నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి గోంగూర రొయ్యల ఫ్రై, మళ్ళీ అదే కర్రీతోని గోంగూర రొయ్యల కూరని కూడా వండుకున్నామండి. 2 టైప్స్ కూరలు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు నిండా ఎండిన రొయ్యల్ని తీసుకున్నాను. కొన్ని వేడి చేస్తున్నా, ఆయిల్ లేకుండానే మొత్తం వేగనిస్తున్నా అండి. వీడియోలో చూస్తున్నారు కదా. మళ్ళీ అదన్నీ వేగిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ బౌల్లో తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసి నానబెడుతున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి 3 స్పూన్లు ఆయిల్ని అయితే వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ పోపుకైతే వేసేసినానండి. ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను అయితే వేసి 10 మినిట్స్ వరకు అయితే నేను ఫ్రై చేస్తున్నానండి. కలర్ అంతా మారిపోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఉల్లిపాయలు సరిగ్గా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందులోకి కరివేపాకు వేసి ఇప్పుడు నానబెట్టుకున్న రొయ్యల్ని తీసి మళ్ళీ కూరలోకి అయితే వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. అలా 2 మినిట్స్ ఫ్రై కానియాలండి. 2 మినిట్స్ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి కలుపుకున్నాను. మళ్ళీ అందులోకి పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ అందులోకి కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి. ఈ గోంగూర రొయ్యల ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు గోంగూరను అయితే తీసుకున్నా, శుభ్రంగా కడిగి అందులోకి వేసుకున్నానండి. వేసుకొని కలుపుకున్నాను. 5 మినిట్స్ అయితే వాటిని ఉండనిద్దామండి. అంతవరకు పైన మూత పెట్టేసి ఉంచాలండి. తర్వాత అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. వేసి మొత్తం కలుపుకుంటానండి. ఇందులో మనం చేయాల్సిందంటే ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసినాం కాబట్టి, గోంగూర వేసినాం, ఉల్లిగడ్డలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు కూర అనేది మరీ పుల్లగా ఏమి ఉండదండి. అందులోకి గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి కలుపుకున్నాను. గోంగూర వేస్తున్నాం కాబట్టి విటమిన్ సి ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. అంటే ఇప్పుడు ఈ సీజన్లో గోంగూర అనేది అంటే సి విటమిన్ ఉన్న ఎక్కువగా తినాలండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి ఇది అండి ఫ్రై అండి, గోంగూర రొయ్యల ఫ్రై అండి. ఒక బౌల్లో అయితే తీసుకున్నానండి నేను. ఇది కొంచెం తీసుకున్న తర్వాత మిగిలిన కూర ఉంది కదా, దాంట్లో కొంచెం వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాను. వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్రై కన్నా. అందుకే నేనైతే ఎక్కువ ఫ్రై ఇష్టపడనండి, కొంచెం వాటర్ కలిపింది అయితేనే నాకు ఇష్టం ఉంటుంది. అందుకే నా కోసం ఇది సపరేట్ నేను వాటర్ వేసుకున్నానండి. కర్రీ చూడండి, కర్రీ కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ రెండింటిలో మీకు ఏ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.